డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే. డిప్యూటీ సీఎంగా ఏపీ రాజకీయాల్లో అనేక సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త ఏడాదిలో మరో సరికొత్త రాజకీయ ఆవిష్కరణలకు తెరలేపబోతున్నారు. ఏడాదంతా జనాల్లోనే ఉండేలా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అటు విపక్ష నేత వైఎస్ జగన్ సైతం జనవరి నుంచి జనంలోనికి వెళ్తూ ఉండటంతో జగన్ కి చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ సైతం జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకీ పవన్ జిల్లాల పర్యటనల వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? వైఎస్ జగన్ కు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు? వాట్స్ ది స్టోరీ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పొలిటికల్ స్ట్రాటజీకి తెరలేపారు. గతంలో వారాహి పేరుతో జనాల్లోకి వెళ్లిన పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా జనాల్లోకి వెళ్లేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. అంతేకాదు అటు విపక్ష నేత వైఎస్ జగన్ కూడా కొత్త ఏడాదిలో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతుండటంతో పార్టీకి చెక్ పెట్టేలా పవన్ సరికొత్త స్ట్రాటజీని తెరపైకి తీసుకువచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 2025 కొత్త ఏడాదిలో సరికొత్త ప్లాన్తో వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒక ఏడాదంతా జనాల్లోనే ఉండేలా తన పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఏడాదంతా జిల్లాలో పర్యటించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కొత్త ఏడాదిలో పార్టీకి బిగ్ బూస్ట్ ఇస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో పవన్ కళ్యాణ్ తీసుకున్న సరికొత్త నిర్ణయం దీనిని పార్టీ నేతలు భావిస్తున్నారు. నెలకు జిల్లాలో పర్యటించేలా పర్యటన స్కెడ్యూల్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపొందిస్తున్నారట. కొత్త సంవత్సరంలో నెలకో జిల్లా చొప్పున పర్యటించనున్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. కొత్త ఏడాది జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పర్యటిస్తారు. ఆ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని కార్యాలయ అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీని ఇక ప్రజలకు మరింత చేరువ చేసి క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకోవడంతో పాటు పాలనపై ప్రజల మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకు జిల్లాల పర్యటనలకు సేనాని రెడీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా నేరుగా కార్యకర్తలు నేతలతో పవన్ మాట్లాడుతున్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటనను కూడా విడుదల చేశారు. తన జిల్లాల టూర్లకు సంబంధించిన క్యాలెండర్ని కూడా రెడీ చేయమని తన మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు కూడా జారీ చేశారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యలోకి వెళ్లనున్న పవన్ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలలో ఆయన పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా పర్యటించేలా రూట్ మ్యాప్ ని రెడీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ప్రజలతో మమేకం కానున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో జరిపిన 2 రోజుల పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆయన ఏజెన్సీ ప్రాంతాలను ఎంచుకుని అక్కడ గిరిజనంతో కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ విధంగా జనం మన్ననలు అందుకున్నారు. ఈ పర్యటనలకు మంచి ఆదరణ దక్కడంతో కొత్త ఏడాది నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున పర్యటించాలని పవన్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఆయన జిల్లాలోనే బస చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనంతో ఉంటే వారితో మమేకమైతేనే అనేక సమస్యలు తెలుస్తాయి. అలాగే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది అన్నది కూడా డైరెక్ట్ ఫీడ్బ్యాక్ జనం దగ్గర నుంచి వస్తుంది. ప్రభుత్వ పెద్దల జనం మధ్యకు వస్తున్నారు అంటే చాలా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం లభిస్తాయి. ఆ విధంగా పవన్ జిల్లాల పర్యటనలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి అంటున్నారు పార్టీ నేతలు. అంతేకాదు రాజకీయంగా కూడా జనసేన పార్టీ బలోపేతానికి లాభంగా మారుతుందని కూడా అంటున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జనంలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో చేపట్టే జిల్లాల పర్యటనలు అటు పార్టీకి ఇటు కూటమికి ప్రభుత్వానికి లాంగ్ టర్మ్లో మేలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి జిల్లాకు కొన్ని ప్రత్యేక సమస్యలుంటాయి. వాటిని తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరుతెన్నులకు పరిశీలించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల మీద కూడా జనం నుంచి తెలుసుకునే వీలుంటుంది. ఇలా అన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారని సమాచారం. అయితే జిల్లాల పర్యటనలో భాగంగా విపక్షం నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. వైసీపీ నుంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. కొత్త ఏడాదిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టబోయే జిల్లాల పర్యటనలు సక్సెస్ కావాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్ కు చెక్ పెట్టేలా పవన్ పర్యటనలు పార్టీకి బిగ్ బూస్ట్ ఇస్తాయని చెబుతున్నారు.